ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపులే చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచవచ్చని చెప్పేసి భావించే ఈ అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులను అందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాల్లోకి వారి సొంత ఊర్లోకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినామని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు. కేవలం ఈరోజు మన కేతిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు. కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులు అనేది కూడా ఎక్కడ కూడా కానీయము. ఇదో మా జిల్లానే తీసుకోండి. ఈరోజు వెంకటరామరెడ్డి ఈరోజు మన పెద్దారెడ్డి గారు ఉన్నారు. పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది. రెండో మారు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది. కానీ ఈరోజు అదే విధంగా కూడా 9:30 నుంచి కూడా తాడిపిత్రికి ఇంకా 10-15 కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం తాడిపిత్రికి రానికోకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ చట్టం పట్ల కానీ కోర్టు తీర్పుల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గాని ఎంత ఉందో చట్టం పైన భయం అనేది ఉందో ఇవి కూడా అర్థమవుతా వల్ల కూడా అర్థమవుతోంది. ఏదేమైనా కూడా తప్పకుండా కూడా ఇవన్నీ కూడా చేసి ఈ తప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో మాత్రం నిలబడవు. తప్పకుండా కడిగిన ముత్యం మాదిరి వీళ్ళందరూ కూడా బయటికి అనేది కూడా వస్తారు. భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా ఏ తప్పుడు కేసులు పెట్టినారో వారినే దోషులుగా కూడా ఈ కోర్టు ముందు కానీ లేకపోతే ప్రజల ముందు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తేల్చుకుందాం. అవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము దమ్ము ఉండేవాళ్ళమే తేల్చుకోవడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధమే. ఈరోజు వ్యవస్థలు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఈ 15 నెలల నుంచి కూడా వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకొని పోలీసు వారిని చేతుల్లో పెట్టుకొని పోలీసు వాళ్ళను పెట్టుకొని ఈరోజు పెద్దవాడిని రానికోకుండా లేకపోతే ఇతర గ్రామాల్లో రానికోకుండా చేస్తున్నారు. కానీ వారు వచ్చి నిలబడి తప్పకుండా నిలబడతాం. మేమేం ఈ పొద్దు మొదటితూరు కాదు. అదే తాడిపిత్రుల్లో కూడా అనేక ఎన్నికల్లో చేశాను. నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా 5 మార్లు కూడా అనంతపురానికి కూడా నిలబడ్డాను. తాడిపిత్రులు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే. నాకు కూడా అనేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మంచి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మేము పోటీ చేసి గెలిచిన వారమే. వీరందరూ కూడా ఓడిపోయినప్పుడు కూడా 94 అంటే 96లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే అందరూ కూడా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నప్పుడు కూడా సింగిల్ గా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వారు లేకపోయినా కూడా మేమంతా కూడా అభ్యర్థిగా నిలబడి గెలిచినవన్నీ. కానీ దమ్ముండే వాళ్ళమే దానికి ఏం కాదు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాదు. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు పోలీసు ఐపీఎస్ ఆఫీసర్లు అంతా యంగ్ ఆఫీసర్స్ అక్కడ కూడా ఒక అడిషనల్ ఎస్పీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చౌదరి గారు ఉన్నా అతని పైన వ్యక్తిగతంగా కేవలం ఏదో ఒక సోలార్ దగ్గర నుంచి సరిగా రాలేదు చెప్పలేదని చెప్పేసి ఎలా అంటే అలా దూషించినా కూడా కనీసం కేసు కూడా పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో ఎంత కూడా తెలుసు. భవిష్యత్తులో ఇంత ఐపీఎస్ ఆఫీసర్ అనుకోని కూడా వారికి సిగ్గుచేటు మేము ఐపీఎస్ ఆఫీసర్ అని పోలీసు వ్యవస్థ అని చెప్పడానికే సిగ్గుపడాలి వాళ్ళు. అంతేగాని ఈరోజు దమ్ముంటే అని చెప్పేటప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రిని కూడా రేపు ఛాలెంజ్ చేస్తాడు. అటువంటి వాళ్ళపైన ఎటువంటి మాట్లాడే వాళ్ళపైన
ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అమాయకుల పైన లేకపోతే రాజకీయంగా కక్ష సాధింపు కోసం ఈ మిథున్ రెడ్డినో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లో చేసి ఒక భయభ్రాంతులను చేసేసి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప మరొకటేం కాదు. అందరూ దమ్ముండేవారమే. రేపు ఎన్నికలు జరపండి, మేము చేయడానికి సిద్ధం. నిన్న జెడ్పీటీసీ ఎన్నికల కడపల్లో ఏం జరిగింది? దమ్ముండే వాళ్ళైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపింటే ఎవరికి దమ్ముంది ఏం కథ ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలిసేది. ఎలా జరిపారో ప్రపంచమంతా కూడా తీసింది. అంతేగాని ఎక్కడ ఏం లేదు, దమ్ముంది, ఎప్పటికీ ఉంది, భవిష్యత్తు కూడా. మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ తేల్చుకునేది ఎందుకు? ఏమైనా తేల్చుకున్నామంటే ప్రజాస్వామ్య ఎన్నికలే కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో తేల్చుకుందామని రమ్మని చెప్పండి. అందుకోసం అన్ని చేసుకో కట్టెలు అంటే ఇంకా కక్షలు కార్పణ్యాలు ముందు ఇప్పుడు ప్రభుత్వమే నడుస్తుంది. కక్షలు కార్పణ్యాలు రాజకీయ కక్ష కాబట్టి ఎవరేం చేయలేరు. ఎన్నికలు ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలు పెట్టినా కూడా సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కానీ తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్రంలో కులాల వారీగా కొన్ని కులాలలో ప్రజలకు పనికొచ్చే నాయకులను అణిచివేసేదానికి లేదా వాళ్లను వీళ్ల అలవాటు ప్రకారంగా వాడుకొని వదిలేసేదానికి చేసే ప్రక్రియలో భాగంగానే మిథున్ రెడ్డి గారి అరెస్టు జరిగింది. తప్పితే ఈ వ్యాపారంలో ఆయన ఏదో స్కామ్ చేసి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లే. వాళ్లు కొన్ని 10 సంవత్సరాల నుంచి కొన్ని వేల టిప్పర్లు పెట్టి ఎన్నో పెద్ద కాంట్రాక్టులు చేసి కాంట్రాక్టర్లుగా స్థిరపడిన కుటుంబంలో ఉండే వ్యక్తి ఒక 10 మందికి పనికొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా 3 సార్లు గెలిచినాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా రాజంపేట పార్లమెంట్లోనే ఒక పార్లమెంట్ సభ్యుడు 3 అసెంబ్లీ సభ్యులు గెలిచేటప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి అరెస్టును చేసింది. ఆ కులంలో ఒకరిని ఈ కులంలో ఒకరిని రాయలసీమలో బలిజలను కోస్తాలో కాపులను ఎన్నికల్లో ఉపయోగించుకున్న ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈరోజు రాయలసీమలో బలిజలను పక్కన పెట్టేశారు. కోస్తాలో కాపులంతా పవన్ కళ్యాణ్ గారి కారణంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెబితే ఈరోజు కోస్తాలో కాపుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కాపు సోదరులందరికీ తెలుసు. ఈ విధంగా ఒక్కొక్క కులంలో ఏ పనికొచ్చే వాళ్లను లేకుండా చేసేసి భయభ్రాంతులను గురి చేసి నిన్న పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ మాదిరి అయితే అధికార దుర్వినియోగం చేశారో ఆ మాదిరి అధికార దుర్వినియోగం ద్వారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతూ గ్రామాన పచ్చని కోనసీమ ప్రాంతాల్లో కూడా ఫ్యాక్షన్ లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫ్యాక్షన్ ను లేవదీసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మామూలుగా జనరల్ ఎలక్షన్స్ లో కూడా ప్రజల్లో ఉండే మద్దతును మేము కూడగట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ఇటువంటి చర్యలకు తగిన గుణపాఠం చెప్తామని, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇంకొకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన మీ ప్రయత్నాలు ఫలించవు. మేమందరం ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ మద్దతుగా ఉండి ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.